పద్యాలు సిరీస్లో 138వ పద్యం. ఏరు దాటి మిట్టకేగిన పురుషుండు పుట్టి సరకు గొనక పోయినట్లు యోగ పురుషుడేల యొడలు పాటించురా విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి. ఏరు దాటి మిట్టకేగిన పురుషుండు పుట్టి సరకు గొనక పోయినట్లు యోగ పురుషుడేల యొడలు పాటించురా విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం. ఏరు దాటి మిట్టకు ఏగిన పురుషుండు. ఏరు దాటేసి మిట్టకు అంటే గట్టు మీదకి, ఎత్తు మీదకి, ఏగిన చేరిన వెళ్ళిపోయిన, పురుషుండు మనిషి, పుట్టి అంటే తెప్ప, నీళ్ళల్లో మనం దాటడానికి ఉపయోగించే తెప్ప. సరకుగొను అంటే దాన్ని లక్ష్య పెట్టడం అంటే పట్టించుకోవడం. సరకుగొనక పోయినట్లు, దాన్ని పట్టించుకొనకపోయినట్లు ఆ తెప్పని యోగ పురుషుడు ఏల యొడలు పాటించురా. యోగ పురుషుడు అంటే మోక్షం పొందాలి అని చెప్పేసి ధ్యానంలోనూ మునిగిపోయి ఉండేవాడు. ఏల ఎందుకు, యొడలు అంటే మన శరీరాన్ని, పాటించురా ఎందుకు పట్టించుకుంటాడు, మోక్షం పొందాలి అని చెప్పి ధ్యానం చేస్తూ తపస్సు చేసే యోగ పురుషుడు శరీరం ఏమైతేనేమి, శరీరం మార్చిపోయి నేను చనిపోయినా పర్లేదు అని చెప్పి అనుకుంటాడు, కానీ శరీరాన్ని పెద్దగా పట్టించుకోడు. ఏ విధంగా అంటే ఏరు దాటిన తర్వాత ఆ ఏరు దాటడానికి ఉపయోగించిన తెప్పని మనిషి ఏ విధంగా పట్టించుకోడో అదే విధంగానే. భావం. నదిని దాటిన తర్వాత పడవను వదలి పట్టించుకోకుండా తన దారిన వెళ్ళినట్లుగా ధ్యానయోగంలో మునిగి సంకల్ప సిద్ధి పొందిన యోగి శరీరమును విడుచుటకు కొంచెము కూడా సందేహింపక వదులుతాడు.